వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ మామిడిస్. నా పేరు శ్రీ సుమన్. ఈరోజు ఈ వీడియోలో మనం దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ మధ్యన క్లాస్ జరగబోతుంది కదా, ఆ క్లాస్లో చిత్తడి అయిపోయేది కూడా డిస్కస్ చేయబోతుంది. మీకు ఎంత బలుపురా బాలీవుడ్ బఫూన్స్ మావాడితో పోటీకి వస్తారా? మీరెంత, మీ అవకాశం ఎంతరా? ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకుంటారా, అమెరికా ఇరాన్ లాంటి చిన్న దేశంతో యుద్ధం చేయాలంటేనే ఒకటికి రెండుసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. టెక్నికల్గా మాట్లాడితే మీరు మరో అమెరికాతో తలపడుతున్నారు. గట్టిగా మాట్లాడితే అమెరికా కంటే పెద్ద దేశంతో తలపడుతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో పోటీ పడడం వల్ల మీకు కలిగే మొట్టమొదటి నష్టం ఏంటో చెప్తాను. ఉగాది, అది మా పండుగ, మా తెలుగుల పండుగ. ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు, ఇక్కడ ఎగబడి చూస్తారు జనాలు. మీ దగ్గర అసలు ఉగాది అంటే మీకు అసలు ఒక ఫెస్టివలే కాదు. ఇంకోటి, మీరు కొట్టాల్సిన టార్గెట్లు సీక్వెల్ సినిమా మీద కాబట్టి పుష్ప 2 రికార్డులు మీరు ఫస్ట్ డే నాడు బద్దలు కొట్టాలి. ఎలా కొడతారు? ఇక్కడ సౌత్ మొత్తం మా డామినేషన్ నడుస్తూ ఉంటే 290 కోట్లు వాళ్ళు అఫీషియల్గా మేకర్స్ వేసుకున్నది. ఒరిజినల్గా వచ్చింది 270 అనుకుందాం. 270 crore ఫస్ట్ డే మీరు కొట్టే సత్తా ఉందా సౌత్ సపోర్ట్ లేకుండా? అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఎలాగో దురంధర్ 1 సినిమాతోని హిందీ నెట్ బద్దలు కొట్టారు. బట్ ఓవరాల్గా 1800 నుంచి 2000 కోట్లు ఇండియాలో వచ్చి ఇండియన్ బ్లాక్ బస్టర్ ఆల్ టైమ్ హిట్ కావాలి అని చెప్పేసి అంటే సౌత్ సపోర్ట్ లేకుండా అది ఎలా వస్తుంది? మరి సౌత్ కింగ్ ఎవడు? తెలుగు రాష్ట్రాలకు దేవుడు ఎవడు? అభిమాన గణం మెండుగా ఇక్కడ ఉన్నవాడు ఎవడు? అతడి సినిమాను మీరు ఢీకొంటే ఎవడికి పగిలిద్ది? మీకు పగిలిద్ది. ఎలా పగిలిద్ది అని చెప్పేసి అంటే బొక్క బొట్ట పడతారు. మీరు బెటర్ ఇప్పటికైనా అవకాశం ఉంది, ఒక వారం రోజులు పోస్ట్పోన్ చేసుకోండి. వారం రోజులు పోస్ట్పోన్ చేసుకొని వస్తే దాన్ని మేము ఎందుకు సపోర్ట్ చేస్తామంటే, మీ రణబీర్ కపూర్ గారిని చూస్తే మీ తొక్కలో బాలీవుడ్ మేకింగ్ చూసో కాదు, ఎప్పుడు ఏదో ప్రోపగండతో వస్తూ ఉంటారు కదా. ఈసారి దాని ఏమంటారు, ముస్లింలకు అగెనెస్ట్గా ప్రోపగండతో పాకిస్తాన్ మీద ఉన్న కోపాన్ని క్యాచ్ చేసుకుంటూ మీరు ఏదో సినిమా తీశారు. లక్కీగా పాటలు బాగుండి మేకింగ్ బాగుండడం వల్ల, అక్షయ్ ఖన్నా వీళ్ళ యాక్టింగ్లో బాగుండడం వల్ల మొత్తానికైతే సినిమా హిట్ అయింది. ప్రాపగండ సినిమా అయినా కానీ ఎక్కడో ఒక చోట దేశభక్తి మిళితమైంది కాబట్టి మేము ఆదరించాం దాన్ని. ఇప్పుడు దీన్ని కూడా ఆదరిస్తాం. కానీ ఎప్పుడు మీరు నిస్వార్థంగా వచ్చి నెక్స్ట్ వీక్ వచ్చి అప్పుడు తెలుగులో అట్లీస్ట్ తెలుగు రిలీజ్ అయినా పోస్ట్పోన్ చేయండి. మీ మంచిగా చెప్తున్నాను. తెలుగు రిలీజ్ మినిమం 4 days, మ్యాక్సిమం 1 week పోస్ట్పోన్ చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు మీ టార్గెట్స్ నెరవేరుతాయి. అప్పుడు మేము హెల్ప్ చేస్తాం మీకు. పుష్ప 2 సినిమా ఓవరాల్ కలెక్షన్స్ ఇండియాలో, బాహుబలి 2 ఓవరాల్ కలెక్షన్స్ ఇండియాలో బ్రేక్ చేయడానికి మా వంతుగా మేము సౌత్ నుంచి సపోర్ట్ చేస్తాం. అంతేగాని మీరు సౌత్ సూపర్ స్టార్తో పోటీకి వచ్చి ఆ తర్వాత బాధపడితే మీకే పగిలిద్ది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆల్రెడీ ఓవర్సీస్లో కూడా మావోడి ప్రపంచం ఎలా ఉందనేది మీరు చూస్తూ ఉన్నారు. ఇండియాలో బుకింగ్స్ మొదలైతే మీకు అర్థమైపోద్దిరా, మీకు ఎక్కడ దెబ్బ పడుతుంది అనేది మీకు బాగా అర్థమైపోద్ది. మాస్ ఏరియాల్లో అస్సలు మీ ఉనికి కూడా లేదు. అర్బన్ ఏరియాల్లో మావోడి హవా ఏంటి? నైజాం నవాబ్, ఆంధ్ర కింగ్, రాయలసీమకా రుస్తుం, ఎక్కడ పోయినా మావోడిదే హవా. కర్ణాటక షేర్, తమిళనాడు, అసలు ఇంకెక్కడైనా సరే సౌత్ మమ్మల్ని దాటి వెళ్ళే ప్రసక్తే లేదు. మొత్తం మీకు ఇక్కడ కలెక్షన్స్ విషయంలో ఎంత పెద్ద డెంట్ పడిద్దో వన్స్ ఈరోజు ట్రైలర్ వస్తుంది. రేపు ఖచ్చితంగా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇండియాలో కూడా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు ఆ మాస్ బుకింగ్ చూసిన తర్వాత ఈ కార్పొరేట్ బుకింగ్ వాళ్ళకి పగిలిపోద్ది. కార్పొరేట్ బుకింగ్లు వేసి ప్రాపగండా సినిమాలు తీసి లేని హైపును ఉందని చెప్పేసి చూపించుకోవడం కాదు. కలేజా ఉండాలి, జిగర్ ఉండాలి. మా ఒడికి ఉంది, మా సినిమాల్లో ఉంటుంది. ఆ సినిమా రీమేక్ అవ్వని, ఏదైనా అవ్వని, జస్ట్ అన్న చాలా ఎనర్జెటిక్గా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు, ఓన్ చేసుకున్నాడు. దాని ఏమంటారు, లాడిపోతున్నాడు స్క్రీన్ మీద. ఖుషి కంటే బాగున్నాడు, ఖుషి సినిమాలో కంటే అందంగా ఉన్నాడు. ఆ పర్సనాలిటీ కూడా ఈ రాజకీయాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కూడా అలాంటి పర్సనాలిటీ మెయింటైన్ చేయడం, ఆ గ్లామర్ లుక్ మెయింటైన్ చేయడం, అసలు ఆ ఫేస్ కట్కి ఆ అందానికి మనం ఇచ్చే దాని ఏమంటారు దానికోసం ఇచ్చేయచ్చండి ఓ 500,000 రూపీస్ అనేది అసలు సినిమాతో టాక్తో సంబంధం లేకుండా ఆ ఫేస్ కట్కి ఆ పర్సనాలిటీకి మనం ఇచ్చేయచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా సినిమా ఎలాగైనా ఉండండి, మావోడు నవ్వుతూ జోవియల్గా గబ్బర్ సింగ్లో ఉన్నట్టుగా త్రూ అవుట్ ఆ జోలీ మూడ్లో ఉంటే చాలు. 10 సార్లు చూస్తాం, 20 సార్లు చూస్తాం, పండగ చేసుకుంటాం. అసలే పండగకి వస్తుంది, అన్నయ్య సినిమాలు వస్తేనే పండగ, అలాంటిది పండగకి సినిమా వస్తుంది. దీనికి ఎలాంటి రికార్డులు కొడతాము? తదాస్తులు నిజమవుతాయి. దానికి మించి కూడా ఏమో చెప్పలేము.
అన్నయ్య సినిమా 350 400 కోట్లు కొట్టింది కదా, దాన్ని కూడా కొట్టే ఛాన్స్ ఉన్నాయి. ఇంకా కామెడీ కనుక క్లిక్ అయ్యి ఎమోషన్ కనుక వర్కౌట్ అవుతే 400 కోట్ల పైగా కలెక్షన్స్ కూడా పెట్టగలుగుతాం. ఊహించని రికార్డు కూడా పెడతాం. ప్రస్తుతానికి హైప్ లేదని చెప్పేసి అనుకుంటున్న హౌలాగాళ్ళకి చెప్పేది ఏంటంటే, హైప్ అనేది అవసరం లేదు మాకు. హైప్ ఉంటే తట్టుకోలేదు. జీరో హైప్తో వచ్చినా కానీ మీ రికార్డులు కొట్టడానికి మాకు జీరో హైపే చాలు. దీనికి కూడా మీ రికార్డుల కోసం కూడా మేము హైప్ పెంచుకోవాల్సిన అవసరం, తెచ్చుకోవాల్సిన అవసరం ఏ క్వశ్చన్ కూడా లేదు. ఈ 0 హైప్తోనే వస్తాం, మీ రికార్డులన్నింటినీ కూడా జీరో చేస్తామని చెప్పేసి తొడగొట్టి మెడముట్టి ఏదైనా అనుకోండి ఛాలెంజ్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఉగాది పండగ రోజు బ్లాస్ట్, బాలీవుడ్కి బ్లాస్ట్ కాబోతుంది. మర్యాదగా పోస్ట్పోన్ చేసుకుంటారా, మీ మంచి కోసమే చెప్తున్నా. ఓకే, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు